హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో టమాటో బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ప్రెషర్ కుక్కర్లో చాలా తక్కువ టైంలోనే ఇలా మనం బిర్యానీని చేసుకోవచ్చు. అది లంచ్లోకైనా లంచ్ బాక్స్లోకైనా ఎలాంటి హడావిడి లేకుండా చిటికెలో చేయొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుందండి. మరి ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని వేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక అందులోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్లో చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ గీని వేసుకోవాలి. గీ అంటే ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకోవాలండి. తర్వాత బిర్యానీ మసాలాలని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 2 to 4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ అండ్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో వేయించుకోవాలండి. ఆ తర్వాత గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక చిటికెడు పసుపుని వేసుకోవాలి. అందులోనే ముందుగా నేను 2 టమాటోల్ని ఇలా పేస్ట్ లాగా పట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ పేస్ట్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ టమాటో పేస్ట్ ఆయిల్లో బాగా మగ్గిపోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది, అంటే టమాటో పచ్చివాసన పోయినట్టే. ఇప్పుడు అందులోకి మనం 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని ఇప్పుడు వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక అందులోకి ఇప్పుడు వాటర్ని వేసుకోవాలండి. మనం ముందు ఏ గ్లాస్తోనైతే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తోని వాటర్ని వేసుకోవాలండి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని తీసుకున్నాను కాబట్టి 3.5 గ్లాసెస్ వాటర్ని వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ మీదనే ఉంచుకోవాలండి. 2 విజిల్స్ తర్వాత మూత తీసి చూడండి.
వేడి వేడి టమాటో బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చూడండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి రెసిపీ. ఆఫ్టర్నూన్ లంచ్లోకి చేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరి. ఆనియన్స్ అండ్ లెమన్తోని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.